నీళ్ళెళ్ళే అవకాశము ఆ ప్రయత్నం. ఆ ఊరి పేరు తిక్కరాజుపాలెం. పాలకులకు అధికారులకు ఆ ఊరంటే లెక్కలేదు. ఆ ఊర్లో సంఘం ఒక పంచాయతీ, ఇంకో సంఘం ఇంకో పంచాయతీ. అందుకే 2 సర్పంచులు, 2 ఎంపీపీలు. ఇంకా చెప్పాలంటే 2 మండలాలు, 2 జిల్లాల పరిధి. ఇక వాళ్ళ కష్టాలకు లెక్కలేదు. పాలకులకు ఆ కష్టాలంటే లెక్కలేదు. అధికారులు కూడా స్పందించారు. ఎవరికి వాళ్ళు పక్క జిల్లా మీదకు నెట్టేస్తూ తప్పించుకుంటారు. రోడ్డు మొదలు మంచినీళ్ళ దాకా పుట్టెడు సమస్యలున్నాయి. ఈ విచిత్రమైన చిన్న ఊరికున్న కష్టాలెప్పుడు తీరుతాయో. తిక్కరాజుపాలెం అనే ఈ ఊరి జనాభా సుమారు 500. జిల్లాల విభజన జరక్కముందు సగం ప్రకాశం జిల్లా, సగం గుంటూరు జిల్లా. జిల్లాల విభజన తర్వాత ఆ ఊరు సగభాగం బాపట్ల జిల్లా పరుచూరు మండలంలో, మిగిలిన సగభాగం గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో ఉంది. పరుచూరు మండలంలోని గొల్లపూడి పంచాయతీలో కొంత భాగం, కాకుమాను మండలంలోని గార్లపాడు పంచాయతీ పరిధిలో కొంత భాగంలో విస్తరించి ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ గ్రామస్తులు కొందరు పర్చూరు, మరికొందరు ప్రత్తిపాడు నియోజకవర్గం అభ్యర్థులకు ఓట్లు వేస్తుంటారు. 2 జిల్లాల పాలకుల కనుసన్నల్లో పాలన సాగటం ఆ ఊరికొక శాపంగా తయారైంది. 2 పంచాయతీలున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. పర్చూరు మండలం గొల్లపూడి శివ తిక్కరాజుపాలెం గ్రామం అండి మాది. నా పేరు సాంబశివరావు దప్పలపూడి. మా గ్రామం గొల్లపూడి శివ తిక్కరాజుపాలెం. దీంట్లో కొంత భాగం గొల్లపూడి పంచాయతీలోను, కొంత భాగం ఏమన్నా గార్లపాడు పంచాయతీలోనూ ఉన్నది. మా ఊరికి ఎటువంటి అభివృద్ధి జరగటం లేదు. ఎందుకంటే అటు కొంత భాగం, ఇటు కొంత భాగం ఉండి ఏ పంచాయతీ పట్టించుకోవడం వల్ల పెద్దగా, దానివలన మాకు కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నాయి. చదువుల కోసం, ఉద్యోగాల కోసం కుర్రకారంతా ఊరొదిలిపోతే అక్కడ మిగిలిన వాళ్లంతా 50 ఏళ్ల పైబడిన వాళ్లే. ఊరు దాటి వెళ్లాలంటే బస్సులు ఎలాగూ రావు. 2 వీలర్ నడపగలిగే వాళ్లే వెళ్లాలి. ఊరు దాటి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోలేకపోతున్నామన్నది వాళ్ల ఆవేదన. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఒకటి అంటే బస్సు వస్తీ అనేది కూడా అడుసుమల్లి గ్రామం నుంచి బస్సు వస్తీ లేదు మాకు. బాపట్ల జిల్లా అయినా కూడా ఇంకా బస్సు వస్తీ అనేది ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయనందున మాకు ప్రతి ఒక్కళ్ళు కూడా 2 వీలర్ ఉంటేనే మేము ఇక్కడ మనుగడ సాగించడానికి అవకాశం ఉంది. ఆ 2 వీలర్ నడపగలిగిన వాళ్ళే కొద్దిగా మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా లేకుండా నడుస్తుంది. పెద్దవాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి మంచినీళ్ళ వస్తు విషయంలో. కానీ అలానే ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీస్, గ్రామంలో రోడ్ల ఫెసిలిటీస్ అంటే లోకల్గా కూడా ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సి ఉన్నాయి. పొలాలకు వెళ్ళాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కొద్దిగా సర్టిఫికెట్ల కోసం అటూ ఇటూ తిప్పించుకుంటున్నారని చెబుతున్నారు. ఆధార్ ఒక జిల్లాలో, రేషన్ ఇంకో జిల్లాలో అన్నట్టు తయారైంది. చెరువు నీటి కాలుష్యం తట్టుకోలేక మంచినీళ్లు తెచ్చుకోవాలంటే చుట్టూ ఏ ఊరు వెళ్లాలన్నా కనీసం 4 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మాకు తాగటానికి మంచినీళ్ళు సౌకర్యం లేదు. మేము కలుషితమైపోయి వాటరు మేము 5 కిలోమీటర్ల దూరంలో చెరుకూరు, గొల్లపూడి, అడుసుమల్లి, చిన్నందిపాడు ఇట్లా బోడవాడ ఎడపోయి వాటర్ తెచ్చుకుంటున్నాం. అధికారులు సంధించి ఈ 2 గ్రామాలను ఒకటగా చేసి, 2 జిల్లాలను ఒకటగా చేసి మాకు అభివృద్ధికి మంచినీళ్ళు తాగడానికి తోడ్పడాల్సిందిగా అధికారుల్ని, టీవీ వారిని, మండలం సర్పంచుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, మంత్రుల్ని అందరిని కోరుకుంటున్నాం. మొత్తంగా ఈ ఊళ్ళో ఉండిపోయిన వృద్ధులను, సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆదుకోవాలని దీనంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు నీటి వసవర్తి లేదు. మా చెరువులో నీళ్లు ఒక్కసారి దయచేసి మా ఊరు వచ్చి చూడండి. ప్రభుత్వం వారు మా బాధలు మీరు ఆలకించండి. రోడ్డులు లేవు, మంచినీటి సౌకర్యాలు లేవు, బస్సు లేదు, డాక్టర్లు గారు లేరు, నర్సులు రారు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. 2 ఊళ్ళు అన్నీ 100 ఇళ్ళు లేవు, 2 ఊళ్ళు ఉన్నాయి. ఇందులో దేనికి ఉపయోగపట్ల ఈ 2 ఊళ్ళు కలిపి ఒక ఊరిని చేసి దయచేసి మీరు వచ్చి మమ్మల్ని ఆలకించి మా మొర ఆలకించండి. మరీ 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 చెబుతున్నా. ప్రభుత్వం వారిని కోరుకుంటుంది ఏమిటంటే ఇంకొకసారి మరీ మరీ చెబుతున్నా, మా మొర ఆలకించండి. మీరు ఒక్కసారి చూడండి. ఫిల్టర్లు పెట్టుకున్నాం, నీళ్లు దిగటం లేదు, తెచ్చేవాళ్ళు లేరు, చిన్నపిల్లలు ఎవ్వరూ లేరు. మా ఊళ్ళో అంతా పెద్దవాళ్ళని. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో. ఇదిలా ఉండగా ప్రజాప్రతినిధులు సైతం ఇరు జిల్లాలకు చెందిన అధికారులను కలుసుకోవాల్సిందే.
ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తున్న జిల్లాల పునర్విభజన సమయంలోనైనా తిక్కరాజుపాలెం కష్టాలను లెక్కలోకి తీసుకుంటే బాగుంటుందని పదే పదే కోరుతున్నారు. ఊరిని బాపట్ల జిల్లాలో కలిపితే అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని వాళ్ల అభిప్రాయం.